తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నేను. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నా కొడుక. తలుచుకుంటే రాత రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడాడు రే లోకేష్ గా. నా కొడుక గాల్లో కలిసిపోతావు, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. చెప్పుతో కొడతా తప్పుడు. దళితుణ్ణి నేను, దళితుణ్ణి నేను. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. చూడు, ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? అర్థమైందిగా? ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా, నన్నే వాడుకోమంటారా? మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. ఫ్లాష్ బ్యాక్. సీఎం జోలికి వచ్చినావంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఇడ్చుకుని పోతాను. నెల్లూరు అంగళ్ళలో చెప్తా. ఆ రోడ్లో కుక్కని ఇడ్చుకోపోవచ్చు, నిన్ను ఇడ్చుకోపోవచ్చు. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. ఏళ్ళు కాళ్ళు కాదురా, అది కోసేయాలి. నేనైతే పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాను. కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోవటమా? మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడి. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చి. కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు, బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. చూస్తాం, అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది? నా బొచ్చు బేగమన్నావు కదయా, రాయి వాళ్ళ బయటకి తమ్ముంటే నీ ఇంటి ముందుకు వచ్చా. బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశం చేస్తావు, ద్వారం పూడి చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్కడిని టచ్ చేసి చూడండి. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నాం. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం తూర్పేటు ఇటండి ఆడు తిరిగి దానబెట్ట. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో ఆ టెన్షన్ నాకు ఉంది. నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? వైస్ ప్రెసిడెంట్స్ వయసు ఎన్నుకునే ఎన్నిక. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎతవా. ఆడేమన్నాడు రాడు? నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్
టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇఫ్ ద శాంపుల్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ చీజెస్ ఆపరా సోది మొహోడా నువ్వు నీ అదవ ఇంగ్లీష్ using the Gerber Weibull Berntrop or Skimmed Bonsky Rascal methods. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సంక్షేమం ఏంటి బాబన్న ఇంకోసారి సంక్షేమం సస్యశ్యామలం శ్యామలం సవటం నీకు రాదులే. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఒకటి రెండు ఎంత? గుడ్ ఎల్కేజీలో పడండి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. నెక్స్ట్. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? అవునవును మీరన్నది నిజమేను అప్పటి రాబాబు సఫరల రాబాబే. ఇదే అమ్మంట రాంబాబు ఏ విధంగా మహిళల్ని కించపరిచి మాట్లాడినాడు ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఫ్లాష్ బ్యాక్. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదని చెప్పి నాకు ఏ విధంగా ఆయన అసభ్యకరంగా మాట్లాడినాడు, ఏ విధంగా ఈ సంజనాలు సుకన్యాలతో మాట్లాడినాడు. అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు, కారణం ఏంటో నాకు తెలియదు. కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటే వీటి మీద కేసులు కట్టొద్దా? మరి ఇప్పుడు నా మీద కేసు పెట్టినాడు, నేను కేసు పెట్టాలన్నా వద్దా అమ్మంట రాంబాబు మీద? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను. ఎన్ని 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 దారుణాలు సార్. వస్తుంది సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్. వీళ్ళు మన సంజనా సుకన్యాలు రా రాంబాబు అన్న కోసము మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. వాడు బ్రతికే ఉండాలి. వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏరులై ప్రవహిస్తున్నా వాడింకా బ్రతికే ఉండాలి అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకులు అసలే ఈ లోకంలో సేవార్జు పవన్ కళ్యాణ్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రులు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులున్నాయి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్